మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. మీలో ఎంతమంది దేవునికి నచ్చినటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు? మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఇశ్రాయేలీయులు పెదవులతో మాత్రమే దేవునికి ఘనపరిచారు, కానీ వారి యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అట్టి ఆరాధన దేవుడు వ్యర్థమైనదిగా ఆ యొక్క వచనంలో చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము దేవుణ్ణి పెదవులతో మాత్రమే స్తుతించినట్లయితే, మన హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచి మనము దేవుని ఆచారంగా గనక ఉంచినట్లయితే అట్టి ఆరాధనను దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. కనుక ఆరాధనలో మన పెదవులు కాదు కదిలించబడాల్సింది, మన హృదయాలు కదిలించబడాలి. నీ హృదయం కదిలించబడతాదో, ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి దేవునికి ఆరాధన చేయగలుగుతావో అట్టి ఆరాధన పరలోక సన్నిధిని భూలోకానికి తీసుకొని వచ్చే విధంగా ఉంటుంది. కనుక దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు అనుభవించాలన్నా, దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించాలి అన్నా, నీ యొక్క పెదవులతో కాక, ఏదో నామకార్థంగా కాక, దేవుని హృదయాంతరంలో నుండి స్తుతించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిని ఆరాధనలో మీరు అనుభవిస్తారు.